కనిపిస్తుంది కదా ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ విండోస్. కనిపిస్తుందా నాన్న? ఓకే, సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ లెసన్. సో అది ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ విండోస్. సో బేసిక్గా మనకు వాట్ ఈస్ మీన్ బై ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో వెయిట్ ఎ సెకండ్. ఓకే, సో నార్మల్ వాట్ ఈస్ మీన్ బై ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రోగ్రామ్ అన్న. సో ఆపరేటింగ్ సిస్టమ్ is nothing but a program. So what is mean by program? So set of instructions. Set of instructions. Okay, so set of instructions మనం ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ అని అప్ టు మనకు ఒక నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో దీన్నన్నిటిని మిక్స్ చేసేసి మనం కంబైన్గా రాస్తే దాన్ని ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. సో మరి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్స్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో నార్మల్గా ప్రోగ్రామ్స్ అంటే మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనం కమ్యూనికేట్ అయ్యేది ఏంటి? గూగుల్ మీట్. ఓకే, గూగుల్ మీట్. సో ఇది మనకు ప్రోగ్రామ్ కిందికి రాదు. సో బట్ మనం దేంట్లో చూస్తున్నాం? మొబైల్లో చూస్తున్నాం. మొబైల్లో చూడాలంటే మనకి ఏంటి? క్రోమ్ ఉండాలి. క్రోమ్ అయినా లేదు అంటే సో వేరే ఏదైనా వెబ్ బ్రౌజర్ అని ఉండాలి. ఓకే, వెబ్ బ్రౌజర్. సో వీటిని మనం సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, వాటిని మనం సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి అంటాం. సో అలా అది ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తాం. సాఫ్ట్వేర్స్ అనేవి మనకు నార్మల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో నార్మల్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? నార్మల్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ఇప్పుడు బేసిక్గా మనం యూజ్ చేసుకునే క్రోమ్ అనుకో. సో క్రోమ్ని మనం ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెట్ బ్రౌజింగ్ కోసం యూజ్ చేయొచ్చు. తర్వాత మెయిల్స్ పంపించడం కోసం యూజ్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏంటి? యూట్యూబ్ చూడడానికి యూజ్ చేయొచ్చు. ఓకే, యూట్యూబ్. సో వీటన్నిటిని చూడడానికి యూజ్ చేయొచ్చు. సో అవన్నీ నార్మల్ ప్రోగ్రామ్స్. బట్ మనకు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అన్నారు కదా. సో దాని కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో ఈ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఏంటంటే మనం ఒక సిస్టమ్ ఆన్ అయినప్పుడు సిస్టమ్ ఆన్ చేయాలి. సో దానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, బయాస్ అని చెప్పేసి. సో అది కనుక లేకపోతే సిస్టమ్ ఆన్ కాదు. అది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే సిస్టమ్ ఆన్ అయితేనే కదా మనం క్రోమ్ ఓపెన్ చేసేది. సో ఆన్ కావాలంటే మనకి ఏంటి? కంపల్సరీ ఒక ప్రోగ్రామ్ ఉండాలి, అది బయాస్. సిస్టమ్ ఆన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సెకండ్ ప్రోగ్రామ్ అది. సో ఇవి రన్ కావాలి. ఇవి ప్రాసెస్ డ్రైవర్స్ అని చెప్పేసి అంటాం. కొన్ని ఏంటంటే ప్రాసెసర్స్ అంటే నార్మల్ ఏంటంటే ప్రాసెసింగ్ మెకానిజమ్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేను పెన్ టాబ్లెట్ని వర్క్ చేసే అంత సాఫ్ట్వేర్ ఉండాలి బ్యాక్ ఎండ్లో. మనకు ఇక్కడ పెన్ టాబ్లెట్ సెక్షన్ సిపియూకి వెళ్తాయి. సిపియూ ఇస్ నథింగ్ బట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో అక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సాఫ్ట్వేర్ ఉండాలి. సాఫ్ట్వేర్ దగ్గర కొన్ని సపోర్టెడ్ ఫైల్స్ ఉండాలి. ఓకే, సిపియూ దగ్గర సపోర్టెడ్ ఫైల్స్ ఉండాలి. ఫ్రమ్ ది సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ కాకుండా దాని దగ్గర కొన్ని సపోర్టెడ్ ఫైల్స్ ఉండాలి. వచ్చే ఇన్స్ట్రక్షన్ తీసేసుకొని సిపియూ ప్రాసెస్ చేసి ఇక్కడ ప్రాసెస్ కావాలంటే ఓన్లీ సాఫ్ట్వేర్ తోటి మనకు సరిపోదు. సో దాంట్లో బ్యాక్ ఎండ్లో మనకు కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే చేసుకుంటుంది. ఓకే, సిపియూ దగ్గర ఉన్న సపోర్టెడ్ ఫైల్స్ యూజ్ చేసుకుంటుంది. బట్ సపోర్టెడ్ ఫైల్స్ అనేవి సిపియూ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఓకే, ఆ సపోర్టెడ్ ఫైల్స్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఉంటాయి. ఓకే, వితౌట్ సపోర్ట్ వాళ్ళు చేసుకున్నది వర్క్ కాదు. ఓకే, సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆపరేటింగ్ సిస్టమ్లో ఉంటాయి. ప్రీ డిఫాల్ట్గా ఒక ఇన్స్టాల్ చేసినప్పుడు సపోర్టెడ్ ఫైల్స్ ఉంటాయి. ఆ సపోర్టెడ్ ఫైల్స్ని బేస్ చేసుకొని మనం ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నా రన్ అవుతుంది. సో దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనకి వచ్చేది మెయిన్గా మనం ఏ సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేస్తే వాటన్నిటిని మేనేజ్ చేస్తుంది. సో మేనేజ్ చేయాలంటే ఏంటి? సపోర్టెడ్ ఫైల్స్ ఉండాలి. సో అవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర మనం ప్రీ డిఫాల్ట్గానే ఇన్స్టాల్ చేస్తాం. ఫస్ట్ మనం ఓఎస్ రన్ చేయడం. సో దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఆన్ ద మిషన్ ల్యాప్టాప్ అని చెప్పేసే కాదు, డెస్క్టాప్ కావచ్చు. ఓకే, సో డెస్క్టాప్ ఉండొచ్చు, లేకపోతే నేను కొన్ని ఆటోమేటెడ్ డివైజెస్ ఉంటాయి. ఏటీఎం. ఓకే, తర్వాత ఇంకేమన్నా మనం ఏది తీసేసుకున్నా
సో అవన్నీ మెషిన్ కింద కన్సిడర్ అయిపోతాయి. మనం ఏ ఆప్షన్ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్యాక్బోన్ ఫర్ ద మెషిన్, బ్యాక్బోన్ ఫర్ ప్రాసెసింగ్. సో ప్రాసెసింగ్ అంటే ఏంటి? సో మనం ఇక్కడ ఒక డేటా ఇస్తాం. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ప్రాసెస్ అంటే ప్రాసెస్. మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ సిస్టమ్కి మనం ఇన్పుట్ ఇస్తున్నాం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్. సో దీనికి వెళ్తుంది, సిపియూకి వెళ్తుంది ఇన్పుట్. మరి నేను ఎలా ఇస్తున్నాను? పెన్ ట్యాబ్లెట్ తోటి నేను ఇన్పుట్ ఇస్తున్నాను, అది సిపియూకి వెళ్తుంది. సిపియూకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ ఇస్ నథింగ్, అక్కడ ఒక డాట్ అనేది డిస్ప్లే చేయాలి. సో నేను కర్సర్ ఇక్కడ పెట్టాను, కర్సర్ పెట్టేస్తే లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే కావద్దు. ఓకే, కర్సర్ నేను లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ పాయింట్ అనేది చూపెట్టాలి. సో చూపెట్టాలంటే మొత్తం మనకు అవుట్పుట్ ఇవ్వాలి. అవుట్పుట్, సో అవుట్పుట్ ఎక్కడ ఇవ్వాలి? డిస్ప్లేకి ఇవ్వాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంది, స్క్రీన్ ఇది చూస్తుంది. ఓకే, సో ఇది మనకు సిపియు అంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ చేసే ఫస్ట్ ఇన్పుట్ తీసేసుకుంటుంది, ఆ ఇన్పుట్ని సిపియూకి ఇస్తుంది. సిపియూ యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏమేమి ఉంటాయో వాటన్నిటి రన్ చేస్తుంది, రిజల్ట్ వస్తుంది. సో సపోజ్ ఇప్పుడు మనకు సో రన్ చేయడం అంటే ఏంటంటే మనం ఒక 3 అని చెప్పేసి ఇచ్చాం. సిపియూ దగ్గర సపోర్టెడ్ ఫైల్స్ ఒకటి ఉంటుంది, అడిషన్కి సపోర్టెడ్ ఫైల్స్ A+B అని చెప్పేసి దగ్గర ఉంటాయి. అంటే ఏం చేస్తుంది? ఈ 2 వాల్యూ యాడ్ చేస్తుంది. సో 2+3 అంటే ఏమవుతుంది? 5 అని చెప్పేసి వస్తుంది. ఇది అవుట్పుట్. ఓకే, ఇది మనం ఇన్పుట్ ఇస్తాం, ఇన్పుట్. సో ఇక్కడ మిడిల్లో C=A+B అయింది కదా, సో దీన్ని మనం ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఉన్నావా? ఎవరి పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్. పర్సనల్ కంప్యూటర్. ఓకే, పీసీ అంటే మనం కంప్యూటర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి కంప్యూటర్లో ఒక మనకి ఇక్కడ ఏంటి? పీసీ హ్యాస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏ ప్రోగ్రామ్ అయినా రన్ చేయాలి అంటే టు లోడ్. మనం ఏదైనా ఇప్పుడు ఏదైనా మూవీ ప్లే చేస్తున్నాం, మూవీ. సో మూవీ ప్లే చేయాలంటే ఫస్ట్ ఏంటి? ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా. సో మన విఎల్సి ప్లేయర్ లేకపోతే కేఎం ప్లేయర్ అని చెప్పేసి ఉంటాయి. అదేదో ప్లేయర్స్లో మనం ఫస్ట్ ఓపెన్ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ అనేది లోడ్ కావాలి. అది లోడ్ ఎవరు చేస్తారు? మరి ఆపరేటింగ్ సిస్టమ్. విఎల్సి అనే సాఫ్ట్వేర్. సో బట్ దాన్ని లోడ్ చేసేది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దాన్ని లోడ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది యూజింగ్ ద ఇన్పుట్. ఓకే, సో మనకి ఇన్పుట్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. ఇన్పుట్స్ షార్ట్ ఫామ్లో ఐపీ అని చెప్పేసి రాస్తాం. రావచ్చు మౌస్ నుంచి రావచ్చు. మనం కొన్ని గేమ్స్ ఆడతాం కదా. సో గేమ్స్లో మనకి ఏంటంటే గెస్చర్, మనకు వితౌట్ కొన్ని వర్చువల్ గేమ్స్ ఉంటాయి కదా. సో దాంట్లో కూడా గెస్చర్స్ ఉంటాయి, అది కూడా ఇన్పుట్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇక్కడ నేను రాసే సో వీటన్నిటి మనం ఇన్పుట్ అని చెప్పేసి కన్సిడర్ అయిపోతుంది. వాటిని రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే పెన్ ట్యాబ్లెట్ నుంచి వస్తుందా, లేకపోతే గెస్చర్ ఇన్పుట్. సో అవన్నీ. సో కీబోర్డ్ నుంచి వచ్చిందంటే కీబోర్డ్ సపోర్టెడ్ ఫైల్స్ లోడ్ చేస్తుంది. లేదంటే గెస్చర్ ఇన్పుట్ అనుకుంటే గెస్చర్ సపోర్టెడ్ ఫైల్స్ లోడ్ చేస్తుంది. ఎలా ఉంటుందంటే మీకు చెప్పాలంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. వేవ్స్. ఓకే, సాఫ్ట్వేర్స్ పైన ఉంటాయి. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం మనం ఫస్ట్ ఓపెన్ చేస్తాం, ఫస్ట్ సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేస్తాం. తర్వాత ఓఎస్ ఏం చేస్తుంది? దాని సపోర్టెడ్ ఫైల్స్ తోటి ఆ సాఫ్ట్వేర్ని రన్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఉన్న సపోర్టెడ్ ఫైల్స్ని బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ని రన్ చేస్తుంది. సో రన్ చేసినప్పుడు ఏమవుతుంది? సిస్టంలో ఉండే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో అలా మనకు డిస్ప్లే ఇమేజెస్ కానీ, లేకపోతే వీడియోస్ కానీ, లేకపోతే సమ్ గేమ్స్ కానీ మనం ప్లే చేయగలుగుతాం. సో కంట్రోల్ ప్రాసెస్ అంతా చేయాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. కంట్రోల్ ప్రాసెస్ చేసేది మొత్తం అంతా ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకేం చేస్తుంది ఆపరేట్? సో అవుట్పుట్ అంటే మనం షార్ట్ ఫామ్ ఇలా రాస్తాం. సో అవుట్పుట్ అంటే ఏంటి? స్పీకర్ ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా అంటే ప్రింటర్కి వెళ్ళిపోతుంది, ప్రింట్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేను రాస్తున్నాను, అది నీకు కనబడుతుంది అంటే డిస్ప్లే నుంచి అవుట్పుట్ వస్తుంది. డౌన్కి వెళ్ళిపోతే కొన్ని ఇప్పుడు ప్రజెంట్లో కొన్ని ఉన్నాయి. సో మీకు ఎలా చెప్పాలి? విఆర్స్, వర్చువల్ రియాలిటీ. సో విఆర్స్ కూడా మనకు డిస్ప్లే కనిపిస్తుంది. మనకు గాగుల్స్ ఉంటాయి. సో గాగుల్స్ చూసేసుకుంటే మనకు అక్కడి నుంచి కూడా మనకు అవుట్పుట్ కనిపిస్తుంది, డిస్ప్లే. ఓకే, రియాలిటీ మనకు రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ 2Dని బేస్ చేసుకొని మనకు 3D విజువలైజేషన్ చూపెడుతుంది. దాన్ని వర్చువల్ రియాలిటీ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఈ స్లైడ్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే, క్లియర్.
తర్వాత నెక్స్ట్ ఇంకా నీకు ఇది ఇక్కడ వరకు మీకు తెలిసిన ఇట్ కీప్స్ ద ట్రాక్ ఆఫ్ ది ఫైల్స్. సో ఇట్ కీప్స్ ద ట్రాక్ ఆఫ్ ది ఫైల్స్ అంటే ల్యాప్టాప్ని ఎప్పుడు ఓపెన్ చేస్తావు, ఏమేమి ఓపెన్ చేస్తావు, విచ్ థింగ్స్. ఇంకా రాయడం కష్టం అవుతుంది కదా, ఒక్క నిమిషం. ఎప్పుడు ఓపెన్ చేస్తావు, వాట్, హౌ మచ్ టైమ్ యూ స్టేడ్, ఓకే. లాస్ట్ లొకేషన్స్ జస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇవన్నీ చెప్పాను. నార్మల్గా సిస్టమ్ ఆన్ చేయడం తోటి మనకు బ్యాక్ ఎండ్లో అది ఎప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పేసి ఒక టైమర్ రన్ అవుతుంది. ఇప్పుడు మొబైల్లో కూడా మనం ఆన్ చేసిన తర్వాత అప్ టైం. సో అంటే నువ్వు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం తోటి ఎన్ని అవర్స్ వరకు అప్లో ఉంది, ఎన్ని అవర్స్ వరకు ఆఫ్ కాలేదు అని చెప్పేసి టైం అనేది క్యాలిక్యులేట్ అవ్వకుండా వాట్ ఫైల్స్ యూ హ్యావ్ ఓపెన్. సో ఫైల్స్ ఏమేమి ఓపెన్ చేస్తావు డిపెండ్స్ అపాన్ ఆపరేటింగ్ సిస్టమ్. కొన్ని మనకు షో చేస్తే, కొన్ని షో చేయవు, కొన్ని బ్యాక్ ఎండ్లో రికార్డ్ పెట్టేసుకుంటాయి. ఓకే. తర్వాత మనకు ఏ అప్లికేషన్ యూజ్ చేస్తాం, ఇది కూడా డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్, డిపెండ్స్ అపాన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో కొన్ని కానీ అలాంటి ఉన్నప్పుడు ఎంతసేపు ఆ ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయింది ఆ టైంని కూడా స్టోర్ చేసుకుంటాం. కొన్నిసార్లు మనం సడన్గా సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఆన్ చేస్తే కొన్నిసార్లు మళ్ళీ ఆన్ అయిపోతాయి. సో అంటే అది మనకు సెట్టింగ్ బేస్లో ఉంటుంది, సెట్టింగ్స్ మనం చేసేసుకోవచ్చు. లేదు అంటే కొన్ని డైరెక్టరీస్లో సేవ్ చేసుకుంటాయి. లాస్ట్ లొకేషన్ డిస్క్లో ఒక డైరెక్టరీ ఉంటుంది. సో డైరెక్టరీ అంటే ఒక టేబుల్. డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ టేబుల్. ఒక టేబుల్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, ఇక్కడ టైం ఉంటుంది. ఓకే. సో లొకేషన్ ఇస్ నథింగ్ బట్ 0. ఓకే. 02 లొకేషన్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, 10:40కి. ఓకే. నీకు ఇవన్నీ ఉండవు, జస్ట్ నీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. సో థర్డ్ లొకేషన్ వచ్చింది లాస్ట్ టైం. సో లాస్ట్ టైం అంటే సడన్గా సినీ చూపెడుతుంది. ఓకే. సో మనకు సడన్గా సిపియూ ఆఫ్ అయిపోయింది. బ్రేక్ అవుతుందా, ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు క్లియరా? మనకు లాస్ట్ సడన్గా సిస్టమ్ ఆఫ్ అయిపోయింది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, బ్యాక్ ఎండ్లో టెంపరీగా ప్రతి ఒక్కటి స్టోర్ చేసుకుంటాయి. ఓకే. ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నావా నాన్న? డౌట్స్ ఏం లేవు కదా? ఓకే. నెక్స్ట్ సో అంటే ఇంతమంది చెప్పాను. సో మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, పైన మనకి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే. సాఫ్ట్వేర్ సిస్టంలో ఉండే హార్డ్వేర్ని యాక్సెస్ చేయాలన్నా, లేకపోతే సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేయాలన్నా, హార్డ్వేర్ని యాక్సెస్ చేయాలన్నా మధ్యలో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. అది మాత్రమే ఫిజికల్గా ఉండే హార్డ్వేర్ని, సిస్టంలో ఉండే ఫిజికల్ హార్డ్వేర్ని, తర్వాత సపోర్టెడ్ ఫైల్స్ యాక్సెస్ చేయాలంటే అది కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్ చేతిలో పని. ఓకే. సో కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తేనే మన రియల్ టైంలో ఉన్న హార్డ్వేర్ మెకానిజమ్స్ని కానీ, లైక్ డిస్క్ డ్రైవర్స్ని కానీ, ప్రింటర్స్ని కానీ మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో డిస్క్ అంటే మనకు నార్మల్ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అని చెప్పేసి ఉంటాయి కదా. బట్ మనకి ఏంటంటే రియాలిటీలో హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది, ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఒక హార్డ్ డిస్క్ ఇలా ఉంటుంది. సో దీంట్లో ట్రాక్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మనకు ఇప్పుడు ఒక మూవీ ఉంది, ఆ మూవీ ఇక్కడ స్టోర్ అయింది. ఓకే. ఒక మూవీ ఇక్కడ స్టోర్ అయిపోయింది, తర్వాత ఇంకొక మూవీ ఇక్కడ స్టోర్ అయింది. ఓకే. సో ఫస్ట్ మనం ఈ మూవీ చూడాలనుకుంటున్నాం. ఓకే. ఫస్ట్ ఈ మూవీ చూడాలనుకుంటే ఎలా పర్ఫామ్ అవుతుంది? సో సాఫ్ట్వేర్కి వెళ్తాం, అంటే మనం సమ్ విఎల్సి ప్లేయర్ ఏదైనా ఓపెన్ చేసిన తర్వాత మూవీ క్లిక్ చేయడంతో ఫిజికల్గా ఒక కర్సర్ వచ్చేసి ఈ లొకేషన్కి మూవ్ అవుతుంది. ఫిజికల్గా మూవ్ అయిన తర్వాత ఈ ఫైల్ని మొత్తం రీడ్ చేస్తాం. ఎలా పాసిబుల్ అవుతాయి? యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉండే ఒక స్పిండిల్ అని చెప్పేసి అంటాం. ఆ స్పిండిల్ని ఇక్కడ కర్సర్ ఇక్కడ హార్డ్ డిస్క్లో ఉండే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్తాం. హార్డ్ డిస్క్లో ఉంటే వాటి మనం ట్రాక్స్ అని చెప్పేసి అంటాం. ఆ ట్రాక్స్ దగ్గరికి తీసుకెళ్తాం. సో అక్కడి నుంచి డాటా తీసేసుకుని ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, విఎల్సి సాఫ్ట్వేర్కి ఇస్తుంది. సో విఎల్సికి ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, అక్కడ మనకు మూవీ ప్లే అవుతాయి. ఓకే. సో ఒక మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత
సెకండ్ మూవీకి వెళ్ళాలనుకుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉంటే స్పిండిల్, ఆ స్పిండిల్ వచ్చేసి ఇక్కడ డౌన్కి షిఫ్ట్ అవుతుంది ఫిజికల్గా. ఎలా షిఫ్ట్ అవుతుంది? యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దాని దగ్గర సపోర్టెడ్ ఫైల్స్ ఉంటే ఆ హార్డ్వేర్ని కంట్రోల్ చేస్తుంది. సో కంట్రోల్ చేస్తే డౌన్కి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఈ ట్రాక్ని రీచ్ చేస్తుంది. ఆ రీచ్ చేసిన డాటాను దేనికి ఇస్తుంది? విఎల్సి ప్లేయర్కి ఇస్తుంది. విఎల్సి ప్లేయర్ లేకపోతే ఎంఎక్స్ ప్లేయర్ దానికి ఇచ్చేస్తుంది. సో ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, అక్కడ మనకు మూవీ ప్లే అయిపోతుంది. సో ఇలా ప్రాసెస్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? జస్ట్ డాటాను ప్రాసెస్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి వచ్చే డాటా మాత్రమే ప్రాసెస్ చేస్తారు. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి వచ్చే డాటాను ప్రాసెస్ చేస్తుంది. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ డాటా ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? త్రూ ఫిజికల్ ఎంటిటీస్. ఓకే, సో ఓఎస్ అనేది డాటా ఎలా తీసుకొస్తుంది? త్రూ ఫిజికల్ ప్రాసెస్. సో త్రూ ఫిజికల్ ప్రాసెస్ అంటే ఏంటి? డాటాను యాక్సెస్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ డాటాను యాక్సెస్ చేసి సాఫ్ట్వేర్కి ఇస్తుంది. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెస్ చేస్తుంది డాటాను, దాని కంట్రోల్ సపోర్టెడ్ ఫైల్స్ని వాటన్నిటిని యాక్సెస్ చేసి సాఫ్ట్వేర్కి ఇస్తుంది. అప్పుడు సాఫ్ట్వేర్లో మనకు మూవీ ప్లే అవుతుంది. ఓకే, డైరెక్ట్గా మూవీ ప్లే కాదు. ఓన్లీ ఎన్ఎక్స్ ప్లేయర్ ఉంటే మూవీ ప్లే కాదు, లేదు ఓన్లీ విఎల్సి ప్లేయర్ ఉన్నా కూడా మూవ్ కాదు. ఓకే, సో ఇక్కడ వరకు మనకి. సో మనకు నార్మల్గా ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈస్ దర్ ఎనీ మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ ఓఎస్. సో మనకు ఏంటంటే నార్మల్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇలాంటి టైప్స్ అని బేసిక్గా ఒక ఓవర్వ్యూ ఇచ్చాడు ఇక్కడ. సో వీటిని ఇవి జనరల్గా చూసేసుకుంటే సరిపోతాయి, మీకు అంత డెప్త్గా అవసరం లేదు. సో మనకి ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, 4 టైప్స్ ఉంటాయి. ఓకే, సో మనకి ఏంటంటే జనరల్గా సో జనరల్గా మనకి ఏంటంటే 4 టైప్స్ బేస్డ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో that depends upon the sort of applications and they support. సో అప్లికేషన్స్ బేస్ చేసుకొని మనకు 4 టైప్స్ ఇచ్చాడు. ఒకటి ఏంటంటే సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్. సింగిల్ యూజర్ అంటే ఏంటి? ఒక యూజర్ ఒకడే ఉంటాడు, ఒకటే టాస్క్ రన్ అవుతుంది. యూజర్ ఒకడే ఉంటాడు, ఒకటే టాస్క్ రన్ అవుతుంది, వేరే టాస్క్ ఏం రన్ కాదు. ఓకే, సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు? వాషింగ్ మెషిన్ తీసుకోవచ్చు. వాషింగ్ మెషిన్, ఓకే, వాషింగ్ మెషిన్. సో దాంట్లో సింగిల్ యూజర్ ఉంటాడు, బట్ ఏంటంటే సింగిల్ టాస్క్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో వాషింగ్ మెషిన్లో అంటే మనకు అది ఇన్డెప్త్గా వెళ్తే చాలా టాస్క్లు ఉంటాయి. నీకు నీకు అర్థం కావడానికి చెప్తున్నాను. వాషింగ్ మెషిన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? మనం బటన్ ప్రెస్ చేయడంతో క్లాత్స్ క్లీన్ కావాలి, అదొక టాస్క్ మాత్రమే ఉంటాయి. దాంట్లో ఫ్రెష్ అంటే హీట్, కూల్ అవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ వదిలేసి. సో వాషింగ్ మెషిన్ ఏంటి? బటన్ ప్రెస్ చేయడంతో మనకి ఏమవుతుంది? వాష్ అవుతుంది. ఓకే, సో అదో సింపుల్ కాన్సెప్ట్. ఓకే, దాంట్లో మనకు చాలా ఇన్డెప్త్గా చాలా ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్ పర్స్పెక్టివ్లో ఇక్కడ వరకు చూసేస్తాం. సో మనం ఒక బటన్ ప్రెస్ చేస్తున్నాం, ఓకే, వాష్ అయిపోతుంది. ఓకే, ఒకటే టాస్క్. ఓకే, సో బటన్ ప్రెస్ చేయడానికి మనం అక్కడ ఒక యూజర్ ఉంటే సరిపోతుంది. ఓకే, మల్టిపుల్ యూజర్స్ అవసరం లేదు. ఓకే, సో బటన్ ప్రెస్ చేయడానికి మల్టిపుల్ యూజర్స్ అవసరం లేదు కదా, ఒకరు ఉంటే సరిపోతుంది. సో ఒక బటన్ ప్రెస్ చేయడంతో వాషింగ్ అయిపోతుంది. అది ఇక్కడ వరకు సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్కి ఎగ్జాంపుల్. సో దాంట్లో ఇంకా ఇన్డెప్త్ చాలా ఉంటాయి, ఇక్కడ వరకు మనం చూసుకుంటే సరిపోతుంది. ఇన్డెప్త్గా వెళ్తే చాలా టాపిక్స్ వస్తాయి. ఓకే, అది మనం ఎగ్జాంపుల్గా తీసేసుకోవచ్చు తర్వాత. సో నెక్స్ట్ మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్క్. ఓకే, సో మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్క్ అంటే ఏంటి? సే సపోజ్ మీకు ఎలా చెప్పాలి, మనకు ఒక డాటా బేస్ ఉంది. డాటా బేస్. సో డాటా బేస్ అంటే నీకు అర్థం కాదు, బట్ మనకేం తెలుసు, మీకేం తెలుసు? అమెజాన్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది. ఓకే, అమెజాన్ ప్రైమ్లో ఏంటి? ఒకటే టైంలో ఒక 20-30 మంది డిఫరెంట్ మూవీస్ చూస్తారు. డిఫరెంట్ మూవీస్ చూస్తారు. సో అంటే ఏంటి? డిఫరెంట్ మూవీస్ చూడడం అంటే అది మల్టీ టాస్క్. ఒక టాస్క్ అవ్వట్లేదు. ఒకరు తెలుగు మూవీ చూస్తున్నారు, ఒకటి హిందీ, ఒకరు ఇంగ్లీష్, తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చింది ఏది వాళ్ళకి అవైలబిలిటీ ఏది ఉంటే ఆ మూవీ చూస్తున్నారు డిఫరెంట్.
ఎవరు చూస్తున్నారు మరి? డిఫరెంట్ పర్సన్స్ చూస్తున్నారు. డిఫరెంట్ పర్సన్స్ చూస్తున్నారు. సో, దాన్ని మనం మల్టీ యూజర్, మల్టీ టాస్క్ అని చెప్పేసి అంటాం. ఓకే. మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్క్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, మనకేంటంటే ఒకటే డిఫరెంట్ ఆపరేషన్స్ డిఫరెంట్ యూజర్స్ సేమ్ టైంలో పర్ఫామ్ చేస్తారు. డిఫరెంట్ ఆపరేషన్స్ని డిఫరెంట్ యూజర్స్ సేమ్ టైంలో పర్ఫామ్ చేస్తారు. సో, దాన్ని మనం మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్క్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆర్టీఓఎస్ అని చెప్పేసి అంటాం. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని మనం ఎంఆర్ఐ స్కాన్ అని చెప్పేసి అంటాం. ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అని చెప్పేసి అంటాం. సో, ఇక్కడ ఏమంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే నార్మల్గా అమెజాన్ ప్రైమ్లో ఏంటి, ఆల్రెడీ ఆ మూవీ ఎక్కడనో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన మూవీ ఎవరో ఒకరు యాక్సెస్ చేసుకొని చూస్తారు. బట్ ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ ఏంటి, రియల్ టైం డాటా వస్తుంది. రియల్ టైం డాటా అంటే ఏంటి, నువ్వు అక్కడ ఒక క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ ఒక పేషెంట్ వెళ్ళడంతో అక్కడ మనకు అక్కడి నుంచి ఆన్ ది టైం అంటే ప్రజెంట్ టైంలో ఒక డాటా వస్తుంది. సో దాన్ని రియల్ టైం అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఆన్ ది టైంలో వచ్చే డాటాను రియల్ టైం డాటా అని చెప్పేసి అంటాం. దాన్ని అప్పటికప్పుడు ప్రాసెస్ చేయాలి. ఓకే. అప్పటికప్పుడు ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే అదే డాటాను మనం అప్పటికి ప్రజెంట్ వచ్చిన డాటాను కనుక మనం తీసుకోకపోతే డాటా ఇన్వాలిడ్ అవుతుంది, అంటే డాటా లాస్ అవుతుంది. ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను రికార్డింగ్ పెట్టాను. ఒకవేళ రికార్డింగ్ పెట్టకపోతే ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ కనుక నీకు అర్థం కాకపోతే సో ఇదంతా లాస్ అయిపోతుంది, అంతే కదా. సో అదే నేను రికార్డింగ్ పెడితే అది స్టోర్ అయిపోతుంది, తర్వాత ఇష్యూ. సో ఇక్కడ నేను రికార్డింగ్ పెట్టలేదు అంటే నువ్వు ఇది కంపల్సరీ నువ్వు ప్రాసెస్ చేయాలి. నేను చెప్పేది ప్రతి ఒక్క యాక్టివిటీ, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నువ్వు స్టోర్ చేసుకోవాలి. బ్రెయిన్లో స్టోర్ అనేది చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం ప్రాసెస్ చేయాలి. ఓకే. సో ఆ కాన్సెప్ట్ని రియల్ టైం ప్రాసెసింగ్ అని చెప్పేసి అంటాం. రియల్ టైం ప్రాసెసింగ్. సో దాన్ని పర్ఫామ్ చేయడానికి రియల్ టైం ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. సో ఈ ఆర్టీఓఎస్ని ఇక్కడ యూజ్ చేస్తాం అంటే ఎంఆర్ఐ స్కాన్స్లో, ట్రాఫిక్ సిగ్నల్స్. ఓకే. సో మన దగ్గర అంతా ఇంప్రూవ్డ్ వర్షన్స్లో కానీ యూఎస్లో వేరే దగ్గర ఏంటంటే డెన్సిటీ బేస్డ్లో, అంటే ఏంటంటే వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఎక్కువ టైం గ్రీన్ లైట్ అనేది ఆన్ ఉంటుంది. ఓకే. వెహికల్స్ ఒకటేసారి ఈవినింగ్ టైంలో ఒకటేసారి వెహికల్స్ ఎక్కువ వస్తాయి కదా. సో అప్పుడు ఏంటంటే గ్రీన్ లైట్ కొంచెం ఎక్కువసేపు ఆనే ఉంటుంది. నార్మల్గా 10 seconds వరకు ఆన్ అవుతుంది. ఓకే. బట్ ఎప్పుడైతే ట్రాఫిక్ పెరుగుతుందో అది ఒక 20 seconds వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఎలా తెలుస్తుంది మరి దానికంటే యూజింగ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఆఫ్టర్నూన్ టైంలో 10 seconds వరకు ఉంటుంది, ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 20 secondsకి షిఫ్ట్ అవుతుంది గ్రీన్ లైట్ అని, అంటే ఎక్కువ ట్రాఫిక్ అనేది మూవ్ అయిపోతుంది. ఓకే. సో ఆ కాన్సెప్ట్ మన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇంకొక ఆపరేటింగ్ సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి, విండోస్. ఓకే. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఇప్పుడు నేను ఏమేమి ఓపెన్ చేస్తాను చెప్తాను. ఒకటి క్రోమ్ ఓపెన్ చేస్తాను. ఓకే. తర్వాత జూమ్ ఓపెన్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇక్కడ నేను రాయడం కోసం ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను, దాని పేరు ఓపెన్ బోర్డ్. సో ఈ 3 ఓపెన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది, ఇక్కడ నేను రాసే పెన్ టాబ్లెట్ పర్ఫామ్ అవుతుంది, పెన్ టాబ్లెట్. ఓకే. తర్వాత నా వాయిస్ ప్రాసెస్ అవుతుంది, ఓకే. వాయిస్ ప్రాసెస్ అవుతుంది అండ్ వీడియో కూడా. ఓకే. PROCESS. సో ఇవన్నీ వీటన్నిటిని మనం టాస్క్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. వీటన్నిటిని టాస్క్ అని చెప్పేసి అంటాం. మరి ఇవన్నీ ఎవరు పర్ఫామ్ చేసిండు, నేను. ఓకే. సింగిల్ యూజర్ ఇవన్నీ పర్ఫామ్ చేసిండు. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది, యూజింగ్ సింగిల్ యూజర్, యూజింగ్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్, మైక్రోసాఫ్ట్ ఓవిఎస్, మ్యాక్ ఓఎస్, యూబంటు, లైనెక్స్. ఓకే. సో వీటన్నిటి మన ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ బేస్ చేసుకొని మనం మల్టీ టాస్క్లు ఎట్ ద సేమ్ టైం మనం పర్ఫామ్ చేయొచ్చు. ఓకే. మల్టీ టాస్క్ ఎట్ ద సేమ్ టైం పర్ఫామ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? క్లియరా? 4 కాన్సెప్ట్స్.
క్లియర్ కదా ఇక్కడ వరకు? అవును సార్. తర్వాత నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్స్. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్? సో ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రోగ్రామ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్స్ ఏం లేదు, మెయిన్గా ఇట్స్ ఎ బేస్మెంట్, ఇట్స్ ఎ ఇంటర్ఫేస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంటర్ఫేస్ ఎవరెవరికి? యూజర్కి, తర్వాత సిస్టమ్కి. ఓకే, యూజర్కి సిస్టమ్కి మధ్యలో ఉండే ఇంటర్ఫేస్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. యూజర్ ఏం చేస్తాడు, ఒక డాటా ఇస్తాడు, ఆ డాటా డైరెక్ట్ సిస్టమ్కి ఇస్తే అర్థం కాదు. సో కొత్త ఇంటర్ఫేస్కి ఇస్తాడు, ఆపరేటింగ్ సిస్టమ్కి ఇస్తాడు. ఆపరేటింగ్ సిస్టమ్కి ఇవ్వడంతో అంటే ఇక్కడ మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం, అంటే ఇంగ్లీష్లో ఇన్పుట్ ఇచ్చినాం. ఓకే, ఇంటర్ఫేస్కి ఇంగ్లీష్లో ఇచ్చినాం. ఇవ్వడంతో ఏం చేస్తుంది ఇంటర్ఫేస్ సిస్టమ్కి? అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఏంటి? మెషిన్ లాంగ్వేజ్. సో మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి సిస్టమ్కి ఇస్తుంది. సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ మెషిన్ లాంగ్వేజ్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని ప్రాసెస్ చేసేసి దాన్ని ఇంటర్ఫేస్కి ఇస్తుంది. ఇంటర్ఫేస్కి ఇవ్వడంతో ఏం చేస్తుంది, అది ఆ మెషిన్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి మళ్ళీ మనకు అవుట్పుట్ డిస్ప్లే చూపెడుతుంది. ఓకే, ఇది జనరలైజ్డ్ అప్లికేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇది జనరలైజ్డ్ అప్లికేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇది జనరలైజ్డ్ అప్లికేషన్. యూజర్ ఉంటాడు, సో యూజర్ సమ్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు, బట్ మనకు సిస్టమ్కి అర్థం కాదు. సో సిస్టమ్కి అర్థం కాదు కాబట్టి ఒక ఇంటర్ఫేస్ ఉండాలి, ఆ ఇంటర్ఫేస్ పేరు ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ ఇంగ్లీష్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ చేసే పని ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఒక ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో దాన్ని ఏం చేస్తుంది, మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది, అంటే సిస్టమ్కి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది సిస్టమ్, ఆ మెషిన్ లాంగ్వేజ్ నుంచి డాటా తీసేసుకొని దాన్ని ఫస్ట్ ప్రాసెస్ చేసేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ మళ్ళీ సిస్టమ్కి ఇస్తుంది, సరే ఇంటర్ఫేస్కి ఇస్తుంది. ఇంటర్ఫేస్కి ఇవ్వడంతో ఏం చేస్తుంది, ఆ ఇంటర్ఫేస్ అగైన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రమ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి యూజర్కి ఇస్తుంది. ఓకే, ఇది జనరలైజ్డ్ అప్లికేషన్. ఓకే, జనరలైజ్డ్ అప్లికేషన్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మనకి ఎన్ని సెట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నా కానీ మెయిన్గా మనం ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఆపరేటింగ్ సిస్టమ్ చేసేది ఇదే. ఓకే, యూజర్ ఒక ఇన్పుట్ ఇస్తాడు. ఓకే, ట్రాన్స్లేషన్. ఓకే, ప్రాసెస్. ఓకే, తర్వాత థర్డ్ హ్యాండిలింగ్. ఓకే, తర్వాత కంట్రోల్. ఓకే, సో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా నాన్న? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇక్కడ మనకు సమ్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇట్ మేనేజెస్ ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజెస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. హార్డ్వేర్కి సపోర్టెడ్ ఫైల్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్కి సపోర్టెడ్ ఫైల్స్ ఉంటాయి. హార్డ్వేర్కి కొన్ని మనం కంట్రోలింగ్ పల్సెస్ ఇవ్వాల్సి ఉంటాయి. ఓకే, హార్డ్వేర్ని మనం యాక్సెస్ చేయాలంటే కంట్రోలింగ్ పల్సెస్ ఉంటాయి. హార్డ్వేర్కి సమ్ కంట్రోల్ సిగ్నల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ సిగ్నల్స్ని మేనేజ్ చేస్తుంది. బట్ ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే మనకి ఇంటే సపోర్టెడ్ ఫైల్స్ మేనేజ్ చేస్తుంది. సో వాటిని మేనేజ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ మస్ట్ మేనేజ్ రీసోర్సెస్ అండ్ మెమరీ. ఓకే, రీసోర్సెస్ని మేనేజ్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం మెమొరీని కూడా మేనేజ్ చేయాలి. ఆ రెండే టాస్క్లు వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. ఓకే, ఒక్క నిమిషం గాను.
ఒక్క నిమిషం వెయిట్ చేయను. ఓకే. ఓకే. సో మెమరీ మేనేజ్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీని ఎలా మేనేజ్ చేస్తుంది, ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది అది ఒక్కసారి చూస్తాం. సో ఇక్కడ మనకి ఏంటంటే నార్మల్ ఓకే. సో మనకి ఏంటంటే నార్మల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు నా ఫోన్ నెంబర్ చెప్తాను. సో నా ఫోన్ నెంబర్ చెప్పడంతో నీకు దగ్గర ఒక పెన్ మాత్రమే ఉంటుంది. సో ఒక పెన్నే ఉంది, పేపర్ అలాంటిది ఏది లేదు. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు, నెంబర్ సడన్గా చెప్పడంతో ఏం చేస్తావు, చేయి మీద రాసుకుంటావు. చేతి మీద కావచ్చు, లేకపోతే మాక్సిమం ఎవరైనా చేయి మీద రాసుకుంటారు, వేరే ఆప్షన్ లేదంటే. సో అదేంటి టెంపరీ. ఓకే, ఇట్ ఈస్ ఏ టెంపరీ. ఒక నిమిషం. ఓకే, టెంపరీగా చేయి మీద నువ్వు రాసుకుంటావు. ఓకే, సో అదేమవుతుంది, ఈజీగా ఎరేజ్ అవుతుంది. కొద్దిసేపు అయినాక ఒక 1 అవర్ వరకు ఉంటుంది కావచ్చు, తర్వాత ఎరేజ్ అవుతుంది. ఓకే. సో బట్ ఏంటంటే మన నార్మల్ ఏదన్నా కొన్ని ఆపరేషన్స్ మనం ఏదన్నా రియల్ టైంలో చూసుకుంటే కొన్ని మనం ఇన్స్టెంట్గా ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో మనం చేయి మీద రాసుకోవచ్చు, ఏదంటే రఫ్ పేపర్లో రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు. సో దాన్ని టెంపరీ స్టోరేజ్ అని చెప్పేసి అంటారు. ఓకే, సిపియు కూడా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా కొన్నిసార్లు కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. చేసినప్పుడు మనకు కొంత వేరే ఒక రిజల్ట్ వస్తుంది. సో దాన్ని సడన్గా ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి, తర్వాత మనం యాక్సెస్ చేసుకోవడం కోసం. సో అలాంటి టెంపరీ థింగ్ని మనం క్యాష్ మెమొరీ, ర్యామ్ అని చెప్పేసి అంటాం. క్యాష్ మెమొరీ అండ్ ర్యామ్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు డిఫరెంట్. సో ఈ రెండింటిని మనం ఏమంటామంటే ప్రైమరీ మెమరీస్ అని చెప్పేసి అంటాం. ప్రైమరీ. ఓకే, ప్రైమరీ మెమరీస్ ఆర్ నథింగ్ బట్ టెంపరీ మెమరీస్. ఓకే, సో ఈ ప్రైమరీ మెమరీస్లో మనకు టూ టైప్స్ ఉంటాయి. ప్రైమరీ మెమరీస్లో ఒకటి క్యాష్ ఉంటుంది, ఇంకోటి ర్యామ్ ఉంటుంది. ఓకే, వన్స్ నా ఫోన్ నెంబర్ చెప్పిన తర్వాత నువ్వు పేపర్లో రాసుకున్నావు, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు, ఒక బుక్లో రాసుకుంటావు, లేదంటే ఒక టెలిఫోన్ డైరెక్టరీలో రాసుకుంటావు. సో అక్కడ ఏమవుతుంది, పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది. పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటాం, దాన్ని పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, డిస్క్ స్టోరేజ్. సో డిస్క్లో స్టోర్ చేసుకుంటాం, లేదు అంటే మనం వర్చువల్గా ఎక్కడైనా స్టోర్ చేసుకుంటాం. వర్చువల్గా ఇన్ ద సెన్స్ మన బ్రెయిన్లో అనుకుంటాం. బ్రెయిన్లో కూడా ఇప్పుడు మేబీ నా నెంబర్ గుర్తుండకపోవచ్చు, బట్ మీ ఫ్యామిలీలో మెంబర్స్ వాళ్ళ నెంబర్స్ అయితే గుర్తుంటాయి కదా. సో అది వర్చువల్ మెమరీ కిందకి వెళ్ళిపోతుంది. మీ డాడీది కానీ లేకపోతే మీ మమ్మీది కానీ ఆ నెంబర్స్ అవన్నీ గుర్తుంటాయి. ఎట్లా గుర్తుంటాయి, వితౌట్ నువ్వు ఎక్కడ బుక్లో కూడా రాసుకో. సో యూజింగ్ వర్చువల్ మెమరీ కాన్సెప్ట్. సో అది కూడా పర్మనెంట్ మెమరీ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా మనకు టూ టైప్స్ ఉంటాయి, మెమరీస్ అని టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ, తర్వాత ఇంకోటి పర్మనెంట్. పర్మనెంట్ని మనం సెకండరీ అని చెప్పేసి అంటాం. ఈ పర్మనెంట్ మెమరీస్ని మనం సెకండరీ అని చెప్పేసి అంటాం. secondary memories. So primary memories are temporary memories, secondary memories are permanent memories. ఓకే, సో ప్రైమరీ మెమరీస్ మనకు టూ టైప్స్ ఉంటాయి, ఒకటి క్యాష్, ఒకటి ర్యామ్ ఒకటి. ఓకే, తర్వాత సెకండరీ మెమరీలో ఒకటి వర్చువల్ మెమరీ, డిస్క్ స్టోరేజ్, ఇంకోటి రోమ్ అని చెప్పేసి ఉంటాయి. రోమ్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒక క్లియర్ కదా. ఓకే, ఇక్కడ నుంచి ఒక్కొక్కటి చూస్తాం. సో క్యాష్ మెమరీ, ఇప్పుడు క్యాష్ మెమరీ కాన్సెప్ట్ ఏంటి చూస్తాం. క్యాష్ మెమరీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక షాప్కి వెళ్ళడంతో నువ్వేం చేస్తావు, మమ్మీ ఒక లిస్ట్, ఒక 2-3 ఐటమ్స్ చెప్తుంది. చెప్పడంతో ఏం చేస్తావు, నువ్వు షాప్కి వెళ్తావు, తీసుకొని వస్తావు, మర్చిపోతావు. అంటే నార్మల్గా దాన్ని ఎక్కువ గుర్తుంచుకో. ఓకే, సో అది ఆ కాన్సెప్ట్ వచ్చేసి క్యాష్ మెమరీ. ఓకే, ఒక్కసారి మనం ఒక 2-3 ప్రోడక్ట్స్ చెప్పింది, ఒక సోప్ తీసుకుని రమ్మని చెప్పింది, తీసుకురమ్మన్నతో నువ్వు తెచ్చినావు, ఇచ్చేస్తావు, దాంతో నీకు పెద్ద యూజ్ ఉండదు. ఓకే, నా మనీ పే
మనీ పే చేసినావు కాబట్టి వాళ్ళు ఇచ్చేసిండు. తర్వాత దాన్ని అసలు గుర్తుంచుకో, అది క్లియర్ అయిపోతుంది. అది నీ మెమరీలో అవసరం లేని కాన్సెప్ట్ అది. సో అలాంటి వర్క్స్ అనేది క్యాష్ మెమరీ చేస్తాయి. క్యాష్ మెమరీ అలాంటి ప్రాసెస్ క్యాష్ మెమరీ చేస్తాయి. సో మరి ర్యామ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నార్మల్గా మనం మనం మనీ పే చేసేటప్పుడు మనకు స్టార్టింగ్ మనం మమ్మీ ఏంటి ఇచ్చింది, ఒక 100 రూపీస్ ఇచ్చింది, ఒక సోప్ 10 రూపీస్, సో మిగిలిన ఎంత 90 రూపీస్. సో క్యాల్కులేషన్ అంతా నువ్వు స్టోర్ చేసుకొని పెట్టుకుంటావు. ఈ క్యాల్కులేషన్, మమ్మీ నాకు 100 రూపీస్ ఇచ్చింది, నేను 10 రూపీస్ స్పెండ్ చేసిన, రిమైనింగ్ 90 రూపీస్. అది ఎప్పటి వరకు నీ బ్రెయిన్లో ఉంటుంది? మమ్మీకి 90 రూపీస్ ఇచ్చేంత వరకు. ఇచ్చిన తర్వాత దాంతో నీకు సంబంధం లేదు. ఓకే, మరి సోప్ కాన్సెప్ట్ నీకు ఎప్పటి వరకు గుర్తుంటుంది అంటే, ఒకసారి ఆ ప్రోడక్ట్ నీ చేతిలో పడిందంటే దాంతో నీకు ఇక సంబంధం లేదు. ఒకసారి ఆ సోప్ అనేది నీ చేతిలో పడింది, ఆ షాప్ వాడు నీకు ఇచ్చేసింది కాబట్టి నీకు సంబంధం లేదు. ఇక దారిలో మీ ఫ్రెండ్స్ కలుస్తారు, వాళ్ళతో మాట్లాడుతావు, అన్నీ చేస్తావు. సోప్ అనేది నీ చేతిలో ఉన్న విషయం కూడా నాకు అవసరం లేదు. వాటి క్యాల్కులేషన్ అనేది గుర్తుండాలి కంపల్సరీ. ఎప్పటి వరకు? ఇంటికి వెళ్ళేంత వరకు క్యాల్కులేషన్ గుర్తుండాలి. ఓకే, సో ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్లో స్టోర్ అవుతుంది ఈ కాన్సెప్ట్. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి ర్యామ్లో స్టోర్ అవుతాయి. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చేసి ర్యామ్లో స్టోర్ అవుతాయి. తర్వాత వర్చువల్ మెమరీ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని మనం ఫోన్ నెంబర్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫోన్ నెంబర్స్ కానీ అలాంటివి మన బ్రెయిన్లో ఉంటాయి. కొన్ని ఏంటంటే హార్డ్ డిస్క్లు, మనకు డిస్క్ స్టోరేజ్ 120 GB అని చెప్పేసి ఉంటాయి. హార్డ్ డిస్క్ స్పేస్ వచ్చేసి 120 GB ఉంటాయి. ఇది ఫిజికల్ అడ్రస్, ఫిజికల్గా ఉండే మెమరీ. ఫిజికల్ మెమరీ 120 GB ఉంటుంది. బట్ యూజింగ్ వర్చువల్ మెమరీ మనకి ఏమవుతుంది? 120 కాస్త 200 GB అవుతుంది. 120 GB కాస్త 200 GB ఉంటుంది. అంటే మనకు ఉండేది 120 GB హార్డ్ డిస్క్ స్పేస్. సో దాన్ని మనం 200 GB చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం? యూజింగ్ సమ్ లాజికల్ ఆపరేషన్స్. ఓకే, యూజింగ్ సమ్ లాజికల్ ఆపరేషన్స్. సో లాజికల్ ఆపరేషన్స్ బేస్ చేసుకొని మనం ఇక్కడ మెమొరీని ఎక్స్పాండ్ చేసుకుంటాం. మెమొరీని ఎక్స్పాండ్ చేస్తాం, సెకండరీ మెమొరీని ఎక్స్పాండ్ చేస్తాం. ఓకే, సో ఇలా ఉంటాయి కాన్సెప్ట్స్: క్యాష్ మెమరీ కాన్సెప్ట్, ర్యామ్ కాన్సెప్ట్, వర్చువల్ మెమరీ కాన్సెప్ట్. క్లియరా? ఓకేనా? 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 ఎస్ అంటే నేను కంటిన్యూ చేస్తాను. Yes. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకు అది ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ క్యాష్ మెమరీ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చారు. క్యాష్ మెమరీ కాన్సెప్ట్ ఏంటి? సో క్యాష్ అనేది ఒక టెంపరీ స్టోరేజ్ ఎలిమెంట్. రీసెంట్లీ యాక్సెస్ డేటాను స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. రీసెంట్లీ యాక్సెస్ డేటా అంటే రీసెంట్గా మనం ఏం పని చేస్తున్నాం, అంటే ఏ వర్క్ చేస్తున్నాం, అది మాత్రమే స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. ఎందుకు స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది? ర్యాపిడ్గా ప్రాసెసింగ్ చేయడం కోసం. ర్యాపిడ్గా డేటా ప్రాసెసింగ్ చేయడం కోసం మనం క్యాష్ మెమరీని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ క్యాష్ మెమరీ యూజ్ చేయకపోతే మనకి ఏమవుతుంది? స్పీడ్, ఆపరేటింగ్ ప్రాసెసింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ప్రాసెస్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ క్యాష్ మెమరీ అనేది ఉందనుకో, సో ప్రాసెసింగ్ స్పీడ్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యాష్. ఓకే, ప్రాసెసింగ్ స్పీడ్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యాష్. అంటే క్యాష్ పెరిగితే ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది, క్యాష్ తగ్గిపోతే ప్రాసెసింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. దీన్ని క్యాష్ మెమరీ ఆర్ క్యాచ్ మెమరీ అని చెప్పేసి అంటారు. క్యాష్ మెమరీ ఆర్ క్యాచ్ మెమరీ, క్యాచ్ మెమరీ ఆర్ క్యాష్ మెమరీ. సో ఇక్కడ మనకి మెయిన్ రిలేషన్ ఏంటి? క్యాష్ మెమరీ పెరిగితే ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది, క్యాష్ మెమరీ తగ్గిపోతే ప్రాసెసింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఓకే, ప్రాసెస్ స్పీడ్. ఓకే, సో మనకి ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత ర్యామ్. సో ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని చెప్పేసి అంటారు ర్యామ్ని. ఓకే, సో ర్యామ్ అంటే ఇలా ఉంటుంది. మనకు ఇది ఎక్కడ మనం ఫిజికల్గా చూడొచ్చు అంటే డెస్క్టాప్లో అవుపడుతుంది, యాజ్ వెల్ యాజ్ ల్యాప్టాప్లో కనిపిస్తుంది. బట్ అది నువ్వు ఫిజికల్గా తీయాల్సి ఉంటుంది. డెస్క్టాప్లో మనం సైడ్ క్యాబినెట్ని తీసేస్తే అప్పుడు మనకి ఇలా ఇది కనిపిస్తుంది.
ఓకే. ఒక దీన్ని ఏమంటాం, ఒక టేప్ క్యా దీన్ని మనం ఏమంటాం, అది ఏం ఐడియా రావట్లేదు, దీని నేమ్ ఐడియా రావట్లేదు. క్యాసెట్ లాగా ఉంటుంది, వీడియో గేమ్ క్యాసెట్. వీడియో గేమ్ క్యాసెట్, ఓల్డ్ వీడియో గేమ్స్ క్యాసెట్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ అనేది ఎందుకు వచ్చింది అంటే, యూ కెన్ యాక్సెస్ ఎనీ మెమరీ సెల్ డైరెక్ట్లీ. సో అంటే ఏంటంటే ఇది ఒక సెల్, దీని సెల్ అంటాం, ఇది ఒక సెల్, ఇది ఒక సెల్, ఇక్కడ ఒక సెల్. సో ఇవన్నీ సెల్స్ అన్నమాట. సో దీన్ని డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు, దీన్ని డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు, దీన్ని చేయొచ్చు, దీన్ని కూడా చేయొచ్చు. డైరెక్ట్ మనకి ఏది కావాలంటే దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేస్తాం మరి? ఇఫ్ యూ నో ద రో అడ్రస్ అండ్ కాలమ్ అడ్రస్. సో ఈ రో ఒక్కని షేర్ చేస్తాను. సో నాకు ఇది కావాలి, ఈ డాటా కావాలి. సో అంటే నాకు ఈ రో అడ్రస్, ఈ కాలమ్ అడ్రస్ తెలిస్తే ఈ డాటాని డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, నాకు ఇది కావాలి, ఈ సెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ రో అడ్రస్, ఈ కాలమ్ అడ్రస్, ఈ రెండు కలిస్తే ఇక్కడ ఉన్న డాటాని యాక్సెస్ చేయొచ్చు డైరెక్ట్గా. ఓకే, డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఇది ర్యామ్ కాన్సెప్ట్. ఓకే, సో ర్యామ్లో మనకు టైప్స్ ఉంటాయి. హలో చెప్పు మేడం. చెప్పు నాన్న, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, చెప్పు. చెప్పు నాన్న, నీ వాయిస్ వినబడట్లేదు, సౌండ్ వస్తుంది. నాకు నీ వాయిస్ వినబడట్లేదు నాన్న. నీ వాయిస్ వినబడట్లేదు. హలో నీ వాయిస్ వినబడట్లేదు నాన్న, నాకు సౌండ్ వస్తుంది. చార్జ్ నాన్న, అక్కడ చార్ట్ ఆప్షన్ ఉంటుంది, ఒకసారి చార్జ్.